ఇక తెలంగాణలో ఎస్ఐఆర్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయింది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రులు, అగ్రనేతలే రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, ఆందోళనలకు దిగారు. ఆందోళనల మధ్య ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారులు ఒత్తిడికి గురయ్యారు. డూప్లికేట్ ఓట్లను, మరణించిన వారి ఓట్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగిస్తున్నారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం 3వ విడత కింద ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఈ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో 2025 సెప్టెంబర్ నాటికి సుమారు 3,35,00,000 మంది ఓటర్లున్నారు. మహిళా ఓటర్లు 1,68,00,000, పురుష ఓటర్లు 1,66,00,000 మంది ఉన్నారు. ప్రతినిధి విద్యాసాగర్ తో మాట్లాడదాం. విద్యాసాగర్, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ రావచ్చు? తెలంగాణలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది 3-4 నెలల తర్వాత ప్రారంభం కాబోతుందంటూ ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితము రవీంద్ర భారతిలో బూత్ లెవెల్ ఆఫీసర్తో జరిగినటువంటి సమావేశంలో ఆయన ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్లందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఎస్ఐఆర్ కంటే ముందు చేయాల్సిన ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ఓటర్ల జాబితాకు సంబంధించి ఆయా ఓటర్ల ఇంటికి వెళ్ళి వారికి సంబంధించిన వివరాల సేకరణ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక సన్నాహక సమావేశాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించి ప్రోగ్రెస్ ఎక్కడ దాకా వచ్చిందన్న దాన్ని తెలంగాణ ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి వివరించారు. అయితే ప్రస్తుతం బీహార్లో జరిగినటువంటి ఎస్ఐఆర్నే మనం ఆ దిశ ఏదైతే స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా దేశానంతరికి కూడా ఒక మార్గనిర్దేశకం చేసింది బీహార్లో చేసినటువంటి ఎస్ఐఆర్. ఎందుకంటే అక్కడ ఎస్ఐఆర్ చేసేటప్పుడు వచ్చేటువంటి అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఒకసారి ఎస్ఐఆర్ తర్వాత 7.5 కోట్ల మంది ఓటర్ల జాబితాను రిలీజ్ చేస్తే ఒక్క అభ్యంతరం కూడా రాలేదు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో కూడా రీకౌంటింగ్ కోసం 0 రిక్వెస్ట్లు వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 12 రాష్ట్రాలకు సంబంధించిన ఎస్ఐఆర్ విజయవంతంగా కొనసాగుతుంది. అందులో కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. మరొక 5 రాష్ట్రాల్లోనే కొన్ని డేట్లు పొడిగించాము. అక్కడ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది మరికొద్ది రోజుల్లోనే విజయవంతంగా కాబోతుంది. ఇక మూడోది దేశవ్యాప్తంగా కూడా 3వ ఫేజ్కి సంబంధించిన ఎస్ఐఆర్లో తెలంగాణ ఉండబోతుంది. తెలంగాణ కూడా దేశానికి మార్గనిర్దేశకం ఇచ్చేలాగా ఇక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్లు పనిచేస్తే ఎస్ఐఆర్ను విజయవంతం చేస్తాము. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల జాబితా ఏదైతే ఉందో అది కెనడా కంటే పెద్దది తెలంగాణది. తెలంగాణకు సంబంధించి ఓటర్లు తక్కువ సంఖ్యలో కాదు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇదంతా కూడా దేశానికి సంబంధించిన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థను కాపాడే అతిపెద్ద సైనికులుగా బిఎల్ఓలు ఉంటారు. కాబట్టి బిఎల్ఓలు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తే ఎస్ఐఆర్ విజయవంతమవుతుంది. ఎక్కడా కూడా డూప్లికేట్ ఓట్లు కానీ డబుల్ ఓట్లు కానీ చనిపోయిన ఓట్లు కానీ ఉంటాయో వాటిని తీసేయడానికి మాత్రమే ఈ ఎస్ఐఆర్. కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి అపోహలు అవసరం లేదంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సూచనలు చేశారు. ముఖ్యంగా పండగల ముందు ఏ విధంగా అయితే ఇళ్లను క్లీన్ చేసుకుంటామో అదేవిధంగా 5 ఏళ్లకు ఒక్కసారి దేశంలో ఈ ఎన్నికల సంబంధించి ఓటర్ల జాబితాను కూడా క్లీన్ చేసుకునే ప్రక్రియ ఈ ఎస్ఐఆర్ తప్ప ఇంకోటి కాదు. దీని మీద ప్రజలకు కొన్ని అపోహలు ఉండొచ్చు, రాజకీయ పార్టీలకు కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ దీని అన్నింటినీ కూడా సమ్మిళితం చేసి విజయవంతంగా వాటన్నిటికీ ఆన్సర్ చేసేటువంటి అస్త్రం ఒక బిఎల్ఓ చేతిలో ఉంది. ఎందుకంటే బిఎల్ఓలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నెలకు తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్ జాబితాను కనుక పరిశీలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క బిఎల్ఓకు దాదాపు 850 నుంచి 950 మంది ఓటర్లు ఒక్కొక్క బిఎల్ఓకి వస్తారు. కాబట్టి 10 రోజుల సమయంలో వీళ్ళందరి ఇంటికి కూడా ఒకసారి వెళ్ళి రావచ్చు. 30 ఇళ్లను ఒక్కరోజు చేసినా సరే ఇలా 3 సార్లు నెలలో 3 సార్లు ఒక ఇంటికి వెళ్ళి రివిజన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియనంతా కూడా వేగవంతం చేసేందుకు ఇక్కడ బిఎల్ఓలకు సామర్థ్యం ఉంది. డెఫినెట్గా మీరంతా కూడా తెలంగాణలో బిఎల్ఓలంతా కూడా ఈ ఎస్ఐఆర్ను విజయవంతం చేస్తారంటూ ఆకాంక్షిస్తున్నానంటూ కూడా ఈరోజు సిఈసి జ్ఞానేష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్లకి కొంత ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి అంశాల ప్రకారం అయితే డెఫినెట్గా 3-4 నెలల తర్వాత 3వ ఫేజ్లో భాగంగా తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి ముందు జరగాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇప్పుడు బిఎల్ఓలతో చేస్తున్నారు. అది కూడా దాదాపు 48% పూర్తయిందంటూ కూడా తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఇక బిఎల్ఓలతో పాటు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియనంతా కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని అంతా కూడా కలిసికట్టుగా నడవాలంటూ కూడా జ్ఞానేష్ కుమార్ వాళ్ళకు సూచన ఇచ్చారు. రైట్ విద్యాసాగర్.